జ్వరం వచ్చిందంటే మందుల షాపుకు పోయి గోళీ అడగరు చాలా మంది. టాబ్లెట్ పేరు చెప్పి ఓ షీట్ అడుగుతారు. కొందరు ఇంట్లో ముందే తెచ్చిపెట్టుకుంటారు. పెయ్యంత జ్వరంత కాలినట్టు అనిపిస్తే ఓటి మింగుడేగా. నెత్తినొస్తుంటే ఓ టాబ్లెట్ తెచ్చుకొని ఇంత జెండు బాంబు రాసుకుంటారు. కాళ్ళు చేతులు గుంజినా కడుపు నొప్పి వచ్చినా మెడికల్ షాపుకు పోయి అప్పటి మందం టాబ్లెట్లు తెస్తారు. ఆడికి సరే కానీ ఏహే గివేం పని చేస్తాయి, ఒక యాంటీబయాటిక్ రాదు కాక మొన్న ఒక్క గోలు వేసుకున్న దెబ్బకు పడసం గిడిసే మొత్తం ఎగిరిపోయింది. నీ 4-5 రోజుల సంది ఇంకా కుసకుసనే ఉన్నవేంద్రా, యాంటీబయాటిక్ వేయలేదా అని ఇట్లా అంటుంటారు. ఆల్రెడీ డాక్టర్ అయినట్టు దుఃఖనం బోడు చాక్లెట్ల లెక్కనే తెచ్చుకొని మింగుడు. కొందరు మందుల దుఃఖన పళ్ళు కూడా గట్లనే అమ్మబట్టారు. కానీ ఏం లెక్కమానం ఎక్కువ తక్కువ వాడు మస్తు డేంజర్ అట. డైరెక్ట్ జ్వరం రాగానే అది వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, టైఫాయిడా, మలేరియానా ఆర్ ఎనీ అదర్ పారాసైట్ ఇన్ఫెక్షన్ తెలుసుకోకుండా డైరెక్ట్ వాళ్ళు హైర్ ఆఫ్ యాంటీబయాటిక్ బ్యాక్టీరియా లోపల జెనెటిక్ మ్యూటేషన్స్ కావచ్చు, ఆల్టర్డ్ ప్రాస్పోప్రోటీన్ బైండింగ్ లాంటివి కానీ జీన్ మ్యూటేషన్స్ అయిపోయి జన్యు మార్పిడికి లోనైపోయి ఆ బ్యాక్టీరియా యొక్క యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. గదన్నట్టు రేపు చిన్న చిన్న బీమాలు ఏమొచ్చినా ఇక యాంటీబయాటిక్ వేయకుంటే తగ్గవాట. బాడీగా మందులకు అలవాటు పడి ఎక్కువ డోస్ వేసినా పనిచేయని పరిస్థితికి పోతుందట. యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ తగ్గుతూ ఉండాలి. ఇంకా లేదు అన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చింది అనుకోండి, అట్లనే సెప్సిస్ అయిపోయి అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయి సెప్టిక్ షాక్ వెళ్ళి పేషెంట్ చనిపోతాడు. ఈ ముచ్చట కొందరికి తెలిసినా ఏమైతే చెప్పిన తగ్గిందే లెక్క అన్నదే చూస్తారు. డాక్టర్ దగ్గరకు పోతే ఫీజు టెస్టులు అవి ఇవని బగ్గనే అవుతాయి. గా బాధకే దుఃఖం పోయి ఒక గోళీ వేసుకుంటే తగ్గకుంటే చూస్తామయ్యా అనుకునేటోళ్ళు ఎక్కువ మంది. ఏదో 1-2 సార్లు అంటే ఏం కాదు, కానీ ఊకుక గిదే పని చేసిరంటే పెద్ద డేంజర్ అవ్వడట్టే చూసుకోండి మరి.